నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను నిత్య శ్రీనివాస్ బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. అసెంబ్లీలో కేసీఆర్ చాంబర్ను మార్చిన ప్రభుత్వం స్పీకర్ దృష్టికి తీసుకెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారు. చంద్రబాబుపై చెల్లిపోయిన ఫైర్. ఎవరితో పొత్తు పెట్టుకున్న రాష్ట్ర ప్రయోజనాలకే బీజేపీ ఆహ్వానం మేరకే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారన్న అచ్చెన్నాయుడు. వైఎస్ పాలనకు జగన్ పాలనకు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా. ఏపీ సర్కార్పై షర్మిల సీరియస్. శ్రీశైలం జలాశయాన్ని సందర్శించిన కేఆర్ఎంబీ బృందం. డ్యాం వివరాలను అడిగి తెలుసుకున్న అధికారులు. ఆర్బీఐ కీలక ప్రకటన. వడ్డీ రేట్లను యథాతథమన్న గవర్నర్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం జగన్ ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ఉదయం ప్రధాని మోదీని కలవనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధిపై చర్చించనున్నారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీలో పర్యటించడంతో ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్లో అందిస్తారు. రమేష్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు సాయంత్రం ఢిల్లీ వెళ్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఆయన ఈరోజు సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. రేపు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను, ఇతర కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఈ టూర్లో రాష్ట్రానికి సంబంధించినటువంటి వివిధ అంశాలపైన కేంద్రంతో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు పోలవరానికి సంబంధించిన నిధులు, అదేవిధంగా విభజన సందర్భంగా ఏవైతే కొన్ని హామీలు ఇవ్వడం జరిగిందో హామీలు అమలుకు చర్యలు తీసుకోవాలని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని కోరనున్నారు. ఇప్పటికే ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది, బీజేపీని ప్రశ్నించడం లేదంటూ ఒకవైపు కాంగ్రెస్ తో పాటు ఇతర రాజకీయ పార్టీలు కూడా విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం పైన ప్రత్యేకంగా సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇది ఇలా ఉంటే ఏపీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా ఢిల్లీ బాట పడుతూ ఉండటం కూడా రాజకీయంగా ఆసక్తి రేపుతూ ఉంది. ప్రధానంగా నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు. నిన్న రాత్రి ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. అదే సమయంలో జనసేన అధినేత కూడా పవన్ కళ్యాణ్ ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నారు. కేంద్ర పెద్దలతో ఆయన కూడా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. టీడీపీ, జనసేన అదేవిధంగా ఏదైతే పొత్తులకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ కూటమి ఏర్పాటు దాదాపు ఖాయమని ప్రచారం జరుగుతుంది. అదే సందర్భంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఢిల్లీ పర్యటన చేస్తూ ఉండటంతో ఏపీ రాజకీయాలు అనేవి కొంత ఆసక్తిగా మారాయని చెప్పుకోవచ్చు. ఇంతకు ముందే అంటే గతంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ అడగడం కోరింది. కానీ కేంద్రంలోని ప్రభుత్వం బడ్జెట్ పైన ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో గతంలో కేంద్ర మంత్రి అమిత్ షా కావచ్చు ప్రధాని అపాయింట్మెంట్ దొరకలేదు. అయితే తాజాగా బడ్జెట్ కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో ఈ కేంద్ర పెద్దలు రేపు సీఎం జగన్ తో సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇటు రాష్ట్ర ప్రయోజనాలు, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలతో పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ప్రధానంగా ఏపీకి సంబంధించిన రాజకీయాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తోంది. కేవలం 2 నెలలు మాత్రమే ఎన్నికలకు సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు ఏపీకి సంబంధించిన కీలక నేతలంతా ఢిల్లీ బాట పాటుకుంటాం, అదేవిధంగా కేంద్రానికి సంబంధించిన ముఖ్య నేతలతో సమావేశం అవుతూ ఉండటంతో ఖచ్చితంగా సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పుకోవచ్చు. రైట్ రమేష్, థ్యాంక్ యూ.
రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. శ్రీనివాస్ కు బెయిల్ ఇవ్వాలంటూ అతడి తల్లి సోదరుడు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో శ్రీనివాస్ 5 ఏళ్లుగా జైలులోనే ఉన్నాడు. శ్రీనివాస్ తరపున లాయర్ పార్టీ మహేష్ బాబు వాదనలు వినిపించారు. జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పకపోవడం, కోడికత్తి కేసులో కుట్రకోణం ఉందని, లోతుగా దర్యాప్తు చేయాలని జగన్ తరపున పిటిషన్ దాఖలు చేశారు న్యాయవాది. కేసులో ఎటువంటి కుట్రకోణం లేదని ఎన్ఐఏ తేల్చింది. గతంలోని ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పిచ్చింది హైకోర్టు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లో అందిస్తారు. సంతోష్, ఏదైతే అప్పటి ప్రతిపక్ష నేత ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కోడికత్తి కేసు అనేది కూడా ఎంతో సంచలనాత్మకంగా మారిందనే చెప్పుకోవచ్చు. అయితే ఈ కేసులో నిందితుడైనటువంటి ఎనుపల్లి శ్రీనివాసరావు అయితే కనుక ప్రధాన ముద్దాయిగా చేర్చడంతో పాటు అసలు ఆ ఎయిర్పోర్ట్ లోకి ఆ కత్తి అనేది ఎలాగొచ్చింది, అతని చేతికి ఎందుకు వచ్చింది అన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టడం కూడా జరిగింది. అయితే ఇటు జగన్మోహన్ రెడ్డి సైతం కూడా దీంట్లో లోతైన విచారణ జరగాలి అంటూ కూడా పిటిషన్ దాఖలు చేయడం కూడా జరిగింది. అయితే ఎన్ఐఏ మాత్రం ఇందులో సమగ్ర విచారణ జరిపిన అనంతరం కూడా ఆ కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా కోర్టుకు సబ్మిట్ చేయడం కూడా జరిగింది. అయితే 5 సంవత్సరాలుగా అయితే కనుక నిందితుడు కోడికత్తి శ్రీనివాస్ అయితే కనుక జైల్లోనే ఉండటంతో ఇటు ఆయన అయితే కనుక దీక్షలు రీసెంట్ గానే ఇటు జైల్లోనే దీక్షలు కూడా ప్రారంభించడం కూడా జరిగింది. ఆయనకి అనుగుణంగానే ఇటు ఇంట్లో పేరెంట్స్ అదేవిధంగా సోదరుడు సైతం కూడా తల్లిదండ్రులు కూడా ఇటు సోదరుడు సైతం కూడా ఆయనకి అనుగుణంగానే ఇటు నిరాహార దీక్ష చేయడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ ఎనుపల్లి శ్రీనివాస్ అయితే కనుక హైకోర్టులో భారీ ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఎటకేలకి అయితే కనుక షరతులతో కూడినటువంటి బెయిల్ అయితే మంజూరు చేయడంతో ఇటు దళిత సంఘాలు అదేవిధంగా మానవ సంఘాలను కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. అయితే 5 సంవత్సరాల నుంచి కూడా తను జైల్లోనే ఉన్నాను, తనకు ఉపశమనం కలిగించండి అంటూ కూడా హైకోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ రోజు షరతులతో కూడినటువంటి బెయిల్ రావడంతో ఎక్కడ కూడా బయట ర్యాలీల్లో కావచ్చు, అదేవిధంగా సభల్లో కావచ్చు, మీడియాతో కావచ్చు ఏవి కూడా పాల్గొనకూడదు. అదేవిధంగా మీడియాకి ఎటువంటి కోడికత్తి సీన్ సంబంధించినటువంటి ఏదైతే వివరాలు ఉంటాయో ఆ వివరాలన్నీ కూడా వెల్లడించకూడదు అంటూ కూడా షరతులు విధించడం కూడా జరిగింది. అయితే దీనిపై అయితే కనుక న్యాయం గెలిచింది అంటూ కూడా ఇటు ఏదైతే కోడికత్తి సీన్కి సంబంధించినటువంటి పేరెంట్స్ అయితే కనుక చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూస్తున్నట్లయితే కనుక ఇప్పటికే కోడికత్తి సీన్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఢిల్లీలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. న్యాయం గెలవాలి అంటూ కూడా అయితే దీంతో సమగ్ర విచారణ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఇటు జగన్ తరపు పిటిషన్ ఏ విధంగా ఉండబోతుంది, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా లేదా అనే దానిపై చూడాల్సి ఉంది. నిత్య రైట్ సంతోష్, థ్యాంక్ యూ. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్యసభ అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది. వైసీపీ నుంచి 3 అభ్యర్థులను పార్టీ ఖరారు చేసింది. వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేజా రఘునాథ్ రెడ్డి పేర్లు ప్రకటించింది. ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు 27న పోలింగ్ జరగనుంది. రాజ్యసభ అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది. వైసీపీ నుంచి 3 అభ్యర్థులను పార్టీ ఖరారు చేసింది. వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేజా రఘునాథ్ రెడ్డి పేర్లు ప్రకటించింది. ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు 27న పోలింగ్ జరగనుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్లో అందిస్తారు. రమేష్,
నిత్య ఆంధ్రప్రదేశ్ లో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. 3 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 27వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. రాజ్యసభ అభ్యర్థులుగా ఎమ్మెల్యే గొల్ల బాబురావు, అదేవిధంగా పార్టీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డితో పాటు మేడ రఘునాథ్ రెడ్డి పేర్లను వైసీపీ అధికారికంగా ప్రకటించింది. కొద్దిసేపటి క్రితమే సీఎం జగన్మోహన్ రెడ్డితో ఈ ముగ్గురు సమావేశమయ్యారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని వీరంతా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. అదే సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా వారికి అభినందనలు తెలియజేశారు. ఈ నెల 27వ తేదీన ఈ రాజ్యసభకు సంబంధించిన ఎన్నిక కూడా జరగనుంది. మొత్తం 3 స్థానాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునేలాగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో ఉన్నటువంటి సంఖ్యాబలం ప్రకారం ఖచ్చితంగా 3 రాజ్యసభ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ కూడా అభ్యర్థిని బరిలో దింపితే మాత్రం ఖచ్చితంగా రాజ్యసభకు సంబంధించి ఎన్నిక అనివార్యం అవుతుంది. ఒకవేళ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని బరిలో దింపుకుంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 రాజ్యసభ స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కొద్దిమంది ఎమ్మెల్యేలు కొంత అసంతృప్తిగా ఉండే నేపథ్యంలో ఈ రాజ్యసభకు ఖచ్చితంగా ఎన్నిక జరిగే అవకాశం కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ కూడా అభ్యర్థిని బరిలోకి దింపే అవకాశం కనిపిస్తుంది. ఎవరైతే వైసీపీలో అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళు కొంత తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటు వేసే ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా 3 రాజ్యసభ స్థానాలను ఖచ్చితంగా గెలుచుకునేందుకు పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కూడా నిర్ణయించినట్లు చెప్పుకోవచ్చు. మొత్తంగా 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించి వైసీపీ అధికారికంగా ఈ రోజు అభ్యర్థులను ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తుందా, పోటీ చేస్తుందా అనేది అయితే కొంత క్లారిటీ రావాల్సి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం గొల్ల బాబురావు, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గొల్ల బాబురావుకి ఈసారి రాజ్యసభ సీటును సీఎం జగన్మోహన్ రెడ్డి ఖరారు చేశారు. అదేవిధంగా పార్టీలో సీనియర్ నేతగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి కూడా రాజ్యసభ సీట్ను ఖరారు చేశారు. మేడ రఘునాథ్ రెడ్డి కూడా రాజ్యసభ అభ్యర్థిగా సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షత్వాన్ని ఖరారు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నెలనే ఈ రోజే ఇప్పటికే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. 15వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు అభ్యర్థుల్ని ప్రకటించింది. రైట్ రమేష్, థ్యాంక్ యూ. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. చిలమత్తూరు మండలం కొడికొండలో, లేపాక్షి మండలం సిరివరంలో 16 లక్షల వ్యయంతో చేపట్టిన మినరల్ వాటర్ ప్లాంట్స్ ను ప్రారంభించారు. ప్రజల దాహత్యం తీర్చడానికి తన స్వంత నిధులతో ఈ మినరల్ వాటర్ ప్లాంట్స్ ను ఏర్పాటు చేయించారు బాలకృష్ణ. ఈ సందర్భంగా హిందూపురం మున్సిపల్ 20వ వార్డు వైసీపీ కౌన్సిలర్ పరశురాం తన అనుచరులతో బాలకృష్ణ సమక్షంలో టీడీపీలో చేరారు. పార్టీలోకి చేరిన వారికి అన్ని విధాలుగా అండగా ఉంటూ తగిన ప్రాధాన్యత ఇస్తామన్నారు బాలకృష్ణ. అభివృద్ధి కార్యక్రమాలు కూడా స్పందించి ఇవాళ పరశురాం కౌన్సిలర్ గారు 20వ వార్డు కౌన్సిలర్ ఆయన మా పార్టీలో ఈరోజు చేరడం జరిగింది. ఆయన సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే అభివృద్ధి కోసం వాటి పైన ఎవరైనా సరే ముందుకు రావాల్సింది. ప్రజల ఎవరైతే మీకోసం మిమ్మల్ని ఎన్నుకున్నారు అభివృద్ధి కోసం అయితేనేమి, సంక్షేమ కార్యక్రమాల కోసం అయితేనేమి, వాటి మీరు కూడా స్పందించి ముందుకు రావాల్సిందిగా, భాగం కావాల్సిందిగా కోరుకుంటాను. అలాగే వాళ్ళకి ఒక తట్టెడు మట్టి కూడా ఒక గోతిని పూడ్చే పాపాన్ని పోలేదు వాళ్ళు. అటువంటిది మేము చేస్తున్నాం, వాటికి ఏమో అడ్డుపడడం, మీరెవరు చేయడానికి అంటాం. ఇటువంటి రాష్ట్రం అంతా చూస్తున్నాం. వాళ్ళ ప్రాధాన్యత ఇస్తాం. వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు ఎన్నుకున్నారు ఆ వార్డు ప్రజలు కాబట్టి వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి మేము ప్రాధాన్యత ఇస్తాం. అలాగే హైదరాబాద్ లో ఎన్ఐఏ సోదాలు చేశారు. హిమాయత్ నగర్ లో వీక్షణం పత్రిక ఎడిటర్ వేణుగోపాల్, ఎల్బీ నగర్ లోని రవిశర్మ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో ఈ సోదాలు నిర్వహించారు. కుకట్పల్లి పిఎస్ పరిధిలో
సంజయ్ దీపక్ రాజ్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న వేణుగోపాల్, రవి శర్మ, కేరళకు చెందిన మరో ముగ్గురిపై కేసులు నమోదయ్యాయి. రవి శర్మ ఇంటిపై దాడి చేసిన ఎన్ఐఏ అధికారులు మొబైళ్లతో పాటు పాత బుక్స్, 1990 కంటే ముందు ఉన్న ఫొటోస్ కూడా చెంత కరపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 10న ఎన్ఐఏ కార్యాలయానికి హాజరు కావాలని ఎన్ఐఏ అడిషనల్ ఎస్పీ రాజ్ కుమార్ నోటీసులు జారీ చేశారు. టూ మంత్స్ బ్యాక్ సరిగ్గా నాకు గుర్తులేదు కానీ కూకట్పల్లి మలేషియన్ టౌన్షిప్ దగ్గర సంజయ్ దీపక్ రావు అని ఎవరో అరెస్ట్ అయ్యారు. మావోయిస్ట్ లీడర్ని పేపర్లలో వస్తే అప్పుడే పేపర్లలో వచ్చినాకనే చూసినాం, ఆయన పేరు విన్నాం ఫస్ట్ టైం. ఆ తర్వాత కొద్ది రోజులకి లాయర్స్ ఎఫ్ఐఆర్లో అట్లా మీ పేరు కూడా మెన్షన్ ఉంది అని అన్నారు. తర్వాత ఎఫ్ఐఆర్ తీసుకొని చూసాం. అందులో ఊరికే వీళ్ళు వేణుగోపాల్, నా పేరు, ఇంకా కొంతమంది పేర్లు పెట్టి వీళ్ళు మావోయిస్ట్ యాక్టివిటీస్లో ఉన్నారట అని ఎవరో అన్న, ఆ రకంగా మాత్రమే ఉంది. అంటే ఏమి ఖచ్చితంగా వీళ్ళు ఏదో చేశారనో లేకపోతే ఫలానా దీంట్లో ఉన్నారని అట్లాంటిది ఏమాత్రం ఏం లేదు. అది సరే, దాంట్లో నిర్దిష్టంగా మాపై ఆరోపణలు ఏం లేవు కాబట్టి మేమేమి పట్టించుకోలేదు దాన్ని. తర్వాత ఈరోజు పొద్దున 5 గంటలకి ఫోన్ చేసి కిందికి రమ్మన్నారు. గేట్ తాళం ఉంటుంది మామూలుగా, కిందికి రమ్మంటే ఈలోగా మేము వచ్చేలోగానే వాళ్ళు ఎట్లా వచ్చారో తెలియదు. అంటే కింద వీళ్ళు వాచ్మెన్ని అడిగి తాళం తీసుకొని వచ్చారా ఎట్లా పైకి వచ్చేసింది. 2 months బ్యాక్ 5 గంటలకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIAకు చెందిన ఒక బృందం, 8 మంది బృందం మా ఇంటి మీద దాడి చేసింది. ఉదయం 5 గంటలకు వాళ్ళు నన్ను తలుపు తెరవని అడగానే తెలిసాను. వాళ్ళు ఒక కేసుకు సంబంధించి మీ దగ్గర సమాచారం ఏమన్నా ఉందా, సెర్చ్ చేయడానికి సెర్చ్ వారెంట్ తీసుకొని వచ్చాము అని అన్నారు. సెర్చ్ వారెంట్ చూశాను. సంజయ్ దీపక్ రావు అనే ఒక వ్యక్తి అరెస్ట్ అయిన కేసులో నా దగ్గర సమాచారం ఉందని వాళ్ళకు తెలిసింది. కాబట్టి మొత్తంగా నా ఇంట్లో నుంచి తీసుకుపోయినవి నా సెల్ ఫోన్ ఒకటి, ఆ హత్యా బెదిరింపు లేక, వరలక్ష్మికి వచ్చిన హత్యా బెదిరింపు లేక, దాని మీద నిజానికి పేపర్ కటింగ్ కూడా ఉంది. ఆ బెదిరింపు లేక మీద మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాము. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ వార్త కూడా దానికి పిన్ చేసి ఉంది. అది ఉంటేనే అర్థమవుతుంది అది ఫేక్ లెటర్ అని. అయినా అది కూడా తీసుకుపోయారు. ఇది వాళ్ళు తీసుకుపోయింది. ఇవాళ ఉదయం 5 గంటలకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఒకప్పుడు చెరువులతో కలకలలాడే భాగ్యనగరం నేడు భూభాకాసురుల చేతుల్లో ఆక్రమణలతో అంతరించిపోయింది. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన చెరువుల్ని సైతం శాసించేలా అక్రమాలకు పాల్పడుతున్నారు. దీంతో చిన్నపాటి వర్షం వచ్చిన నగరం ముంపుకు గురవుతున్న పరిస్థితులు ఇదిలా ఉంటే, నగర వ్యాప్తంగా ఉన్న చెరువులన్నీ భూభాకాసుల చేతుల్లో ఆక్రమణకు గురవుతున్నాయి. ఈ విషయంపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తెలిపింది. చెరువుల ఆక్రమణలపై 3 వారాల్లో నివేదిక కావాలని అడ్వకేట్ కమిషనర్లు ఆదేశించింది. భాగ్యనగరంలో చెరువులు భారీగా ఆక్రమణలకు గురి అయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో పెద్ద ఎత్తున చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి తెలిపింది. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని చెరువుల శిఖం, ఫుల్ ట్యాంక్ లెవెల్ ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు, సీసీ కెమెరాల ఏర్పాటు, సాధ్యాలు, చుట్టూ కంచె ఏర్పాటు తదితర అంశాలపై తనిఖీలు నిర్వహించేందుకు డిప్యూటీ సొలిసిటర్ జనరల్ గాడి ప్రవీణ్ కుమార్, రెవెన్యూ జీపీ శ్రీకాంత్ రెడ్డిని అడ్వకేట్ కమిషనర్లుగా హైకోర్టు నియమించింది. 2 జిల్లాల పరిధిలోని 16 చెరువులను పరిశీలించి 3 వారాల్లో స్థాయి నివేదికను సీల్డ్ కవర్లో అందజేయాలని ఆదేశించింది. జీహెచ్ఎంసీ పరిధిలో 134 చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. ఈ సరస్సుల చుట్టూ 14,061 ఆక్రమణలు కాగా 30 చెరువుల్లో 85% ఆక్రమణకు గురయ్యాయి. దాదాపు 104 చెరువుల్లో 15% ఆక్రమించేశారు. ప్రభుత్వ నివేదికలో కుక్కట్పల్లి, కుతుబుల్లాపూర్, సరూర్ నగర్, షేక్పేట్, షేర్లింగంపల్లి, రాజేంద్ర నగర్ పరిధిలోని అనేక సరస్సులు ఆక్రమణకు గురయ్యాయి.
ఒక కుక్కట్పల్లిలో మైసమ్మ చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలోని 148 ఎకరాల్లో 1500కు పైగా అక్రమ కట్టడాలను గుర్తించారు. ఇక్కడ ఫుల్ ట్యాంక్ లెవెల్ చుట్టూ ఆక్రమణల నుండి రక్షించడానికి ఒక బఫర్ జోన్ ఏర్పాటు చేశారు. బఫర్ జోన్ లో ఏదైనా నిర్మాణం చేపడితే దాన్ని చట్టవిరుద్ధంగా పరిగణిస్తారు. ఈ 134 సరస్సుల చుట్టూ ఫుల్ ట్యాంక్ లెవెల్లలో 8718 ఆక్రమణ నిర్మాణాలు, బఫర్ జోన్లలో మరో 5343 నిర్మాణాలు ఉన్నాయని నివేదిక పేర్కొంది. 51 చెరువులు ఎలాంటి ఆక్రమణలకు గురి కాకుండా ఉన్నాయని నీటిపారుదల శాఖ తెలిపింది. కుకట్పల్లిలోని మైసమ్మ చెరువులో అత్యధిక ఆక్రమణలు ఉన్నాయి. మైసమ్మ చెరువు 1745, బహదూర్పుర మిరాలం చెరువు 1635, జీడిమెట్ల ఫాక్స్ సాగర్ 1014, సరూర్ నగర్ పెద్ద చెరువు 841, నాచారం పెద్ద చెరువు 719, మల్కాజ్గిరి బండ చెరువు 667, రామాంతపూర్ చిన్న చెరువు 555, మల్కాజ్గిరి సఫిల్గూడ నడిమి చెరువు 549, రామాంతపూర్ చెరువు 468, మూసాపేట్ కామను చెరువు 449, మల్కాజ్గిరి ముక్కిడి చెరువు 386, షేక్పేట షహతం చెరువు 370, రాయదుర్గంలోని దుర్గం చెరువు 281 ఆక్రమణల్లో అక్రమ నిర్మాణాలు జరిగినట్టుగా నివేదిక ద్వారా తెలుస్తోంది. హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు ఆక్రమణలో నిర్మాణాలు చేపడుతున్నారు. అయినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ గమన సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ సి దయాకర్ 2007లో హైకోర్టుకు లేఖ రాసింది. ముఖ్యంగా దుర్గం చెరువు, సున్నం చెరువు, పెద్ద చెరువు, ఫిర్జాదిగూడ, దామర చెరువు, దుండిగల్ చినరాయని చెరువు, గంగారం పెద్ద చెరువు, మేడికుంట చెరువు, హస్మత్పేట, బావిరుడ చెరువు ఆక్రమణలకు గురై పూర్తిగా కుంచుకుపోయాయని పేర్కొన్నారు. ఈ లేఖను న్యాయస్థానం రిట్ పిటిషన్ గా విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ అనిల్ కుమార్ జూఖంటి ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. దుర్గం చెరువు, సున్నం చెరువు, ఫిర్జాదిగూడ పెద్ద చెరువు, చినదామర, చినరాయిని, మేడికుంట, నల్ల చెరువు, బోయిన్ చెరువు, మద్దెలకుంట, నల్లగండ్ల చెరువు, అంబీర్ చెరువు, గోసాయికుంట 13 నీటి వనరులకు సంబంధించి ఆక్రమణలు, ఎఫ్టీఎల్ కంచె ఏర్పాటు తదితర అంశాలపై నివేదికను హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు జీహెచ్ఎంసీ కమిషనర్ కోర్టుకు అందజేశారు. దుర్గం చెరువు చుట్టూ సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేసినందున కంచె వేయడం సాధ్యం కాదని చెప్పారు. జీహెచ్ఎంసీ కమిషనర్ నివేదికలో మాత్రం కంచె ఏర్పాటు చేసినట్లు ఉండడంపై ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. పరస్పర విరుద్ధంగా స్టేట్మెంట్లు ఉండడంతో అడ్వకేట్ కమిషనర్ల నియామకం చేస్తున్నట్లు స్పష్టం చేసింది. వీరు చెరువులను పరిశీలించి నివేదిక అందజేస్తారని చెప్పింది. ఇద్దరికి 25,000 రూపాయలు చొప్పున రెమ్యునరేషన్ అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. విచారణకు జీహెచ్ఎంసీ తరపున జయకృష్ణ, కేంద్రం తరపున డిఎస్జీ ప్రవీణ్ కుమార్, రెవెన్యూ తరపున శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. దుర్గం చెరువు చుట్టూ కంచె ఏర్పాటుపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకోవాలని ఏఏజీని ఆదేశించింది హైకోర్టు. హైదరాబాద్ లో చెరువులను కాపాడేందుకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని స్పష్టం చేసింది. భవిష్యత్ తరాలు బాగుండాలన్నదే మా అభిమతం. హైకోర్టు పక్కనే ప్రవహించే మూసీ నది దుస్థితినే మనం చూడవచ్చు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలి, లేదంటే భవిష్యత్ తరాలు క్షమించవు అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే వ్యాఖ్యానించారు. పునరుద్ధరణకు అయ్యే మొత్తం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం భరించాలని తెలుపుతూ తదుపరి విచారణను ధర్మాసనం మార్చి 11కు వాయిదా వేసింది. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి కాలేజ్ హాస్టల్లో ఆహారంలో పురుగులు కలకలం రేపింది. మల్లారెడ్డి యూనివర్సిటీలోని బాలికల హాస్టల్లో భోజనంలో బల్లులు, పురుగులు రావడంతో విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో విద్యార్థినులు, పలువురు విద్యార్థి నాయకులు హాస్టల్ వద్ద బైఠాయించి నిరసన చేపట్టారు. నిరసన చేస్తున్న వారిపై సెక్యూరిటీ సిబ్బంది దాడి చేశారు. దాడిలో విద్యార్థి నాయకులకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.
గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రి సెంటర్లో ఉద్రిక్త చోటు చేసుకుంది. మంగళగిరిలో కమిషనర్ ఆఫీస్ ముట్టడికి ఆశా వర్కర్లు భారీగా తరలివచ్చారు. ఆశా వర్కర్లను పోలీసులు అరెస్ట్ చేసి ప్రైవేట్ భవనంలో నిర్బంధించారు. గేట్ల తాళాలు పగలగొట్టి కుటుంబ సంక్షేమ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. అనంతరం తాడేపల్లి వడ్డేశ్వరం హైవే దిగ్బంధనం చేసి నిరసన తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో పొగమంచు కారణంగా విమానాలు గాలిలోనే చక్కర్లు కొడుతున్నాయి. ఎయిర్ ఇండియా, ఇండిగో 2 విమానాలు రన్వే కనిపించకపోవడంతో గాలిలో తిరుగుతున్నాయి. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. లక్ష్మాతండా గ్రామంలో భాస్కర్ అనే వ్యక్తి ఇంట్లో 30,000 నగదు, 6 తులాల బంగారాన్ని దుండగులు చోరీ చేశారు. శుభకార్యానికి వెళ్లిన భాస్కర్ కుటుంబం తిరిగి వచ్చేలోపు దొంగతనం జరిగిందని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. నైట్ ఖమ్మం వెళ్ళామండి. ఇంకా పొద్దున వచ్చిందంట, ఇవాళ పొద్దున వచ్చిందంటండి అమ్మాయి. వచ్చినప్పుడు అన్ని చూసిందంటండి. చూసి మాకు ఫోన్ చేశారు. అక్కడక్కడ కుప్పు కోసుకొని ఉండి అన్ని సంపాదించుకుంటాం. కాన్పుల డబ్బులు అండి. మేము చర్చికి వెళ్తామండి. చర్చి డబ్బులు సంపాదించుకునే డబ్బులు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చక్రాల కుర్చీలో ఉన్న దేశం కోసం పనిచేశారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. మన్మోహన్ సింగ్ ఎంపీలందరికీ ఆదర్శమని అన్నారు. రాజ్యసభలో 56 మంది ఎంపీలు త్వరలో పదవి విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి సభలో వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్ పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. సుదీర్ఘ కాలం పాటు రాజ్యసభకు ఆయన అందించిన సహకారం, దేశాన్ని నడిపించిన తీరు ఎప్పటికీ గుర్తుంటుందని అన్నారు. రాజ్యసభలో జరిగిన ఎన్నికల సమయంలో ట్రెజరీ బెంచ్ గెలుస్తుందని తెలిసినప్పటికీ ఆయన వీల్ చైర్ వచ్చి ఓటు వేశారని ప్రధాని మోదీ గుర్తు చేశారు. माननीय डॉक्टर मनमोहन सिंह जी का स्मरण करना चाहूँगा। 6 बार इस सदन में वो अपने मूल्यवान विचारों से और नेता के रूप में भी और प्रतिपक्ष में भी नेता के रूप में उनका बहुत बड़ा योगदान रहा है। वैचारिक मतभेद, कभी बहस में छिटाकशी, वो तो बहुत अल्पकालीन होता है, लेकिन इतने लंबे अरसे तक जिस प्रकार से उन्होंने इस सदन का मार्गदर्शन किया है, देश का मार्गदर्शन किया है, वो हमेशा हमेशा जब भी हमारे लोकतंत्र की चर्चा होगी तो कुछ माननीय सदस्यों की जो चर्चा होगी उसमें माननीय डॉक्टर मनमोहन सिंह की योगदान की चर्चा जरूर होगी। लेकिन जिस प्रकार से उन्होंने अपने जीवन को कंडक्ट किया होता है, जिस प्रकार की प्रतिभा के दर्शन उन्होंने अपने कार्यकाल में कराए होते हैं, उसका हमने एक गाइडिंग लाइट के रूप में सीखने के लिए प्रयास करना चाहिए। కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 10 ఏళ్ల మోదీ సర్కార్ పాలనపై బ్లాక్ పేపర్ విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం వైట్ పేపర్ కి కౌంటర్ గా దీన్ని రూపొందించారు. ఈ బ్లాక్ పేపర్ లో కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలన్నీ ప్రస్తావించినట్టు ఖర్గే తెలిపారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతుల సమస్యలతో పాటు ఆర్థిక వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపినట్టు స్పష్టం చేశారు. దస్పాల్ అన్యాయ్ కాల్ పేరిట ఈ బ్లాక్ పేపర్ విడుదల చేశారు. पहले अगर उनके आइडियोलॉजी पे ही है, फिर इतने पैसे क्यों नहीं जमा होते थे, अब क्यों जमा? सो ये इनडायरेक्टली हरासमेंट, प्रेशराइज करके आप इलेक्शन में पैसा ले रहे हैं और ये पैसा डेमोक्रेसी को खत्म करने के लिए यूज कर रहे हैं। 411 एमएलए को 10 साल में उन्होंने अपने तरफ लिया
अब मैं ये नहीं कहता कितना पैसा दे के खरीदे क्या करे वो नहीं, लेकिन आपको तो मालूम है कितने सरकारें हमारे इलेक्टेड थे, जैसा कि मध्य प्रदेश, कर्नाटक, मणिपुर, गोवा, उत्तराखंड, ये सब आप जानते हैं कैसे गिरे ये, कि उनको इसमें ये डेमोक्रेसी को खत्म। ఢిల్లీ గోకుల్పూర్ మెట్రో స్టేషన్ పెను ప్రమాదం తప్పింది. స్టేషన్ సరిహద్దు గోడ కుప్పకూలింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి శిథిలాల కింద చిక్కుకొని తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. జేసీబీ క్రేన్ల సహాయంతో మెట్రో సిబ్బంది పోలీసులు శిథిలాలను తొలగించారు. దాంతో పెను ప్రమాదం తప్పింది. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.